బెజ్జంకి బొమ్మలు. కరీంనగర్ పాత జిల్లాలోని ప్రాచీన గ్రామం బెజ్జంకి. దీనికి ఇరువైపులా చారిత్రక ప్రసిద్ధి పొందినటువంటి శనిగరం, రేపాకు గ్రామాలు ఉన్నాయి. ప్రాచీన పాలనా విభాగమైన సబ్బిసాయిర మండలంలోనిదే ఈ ఊరు. 10వ శతాబ్దానికి పూర్వం నుంచే ప్రాచుర్యంలో ఉన్న ఈ గ్రామాలు వేములవాడ చాళుక్యుల ఏలుబడిలో ఉన్నాయి. క్రీశకం 1053కు చెందిన శనిగరం శాసనంలో బెజ్జంకి బెజవాంకిగా పేర్కొనబడ్డది. బెజ్జంకి గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న చిన్న గుట్ట మీద లక్ష్మణనరసింహస్వామి దేవాలయం ఉంది. ఇది ఇక్కడి పెద్ద గుండు సొరికలో దేవుడు వెలిసినాడని, అప్పుడు విగ్రహం లేదని, తర్వాత స్వామివారి గుడి కట్టించి దాని మీద విమానం ఎత్తించి తర్వాత రంగమంటపం వంటివి కట్టినట్టు తెలుస్తున్నది. ఏదెవరు నిర్మించారో, ఎప్పుడు నిర్మించారో శాసన ఆధారాలు అయితే లేవు. నిర్మాణ శైలిని బట్టి చెప్పుకోవాలి. చాళుక్య శైలి, కాకతీయ శైలి కలగలుపుగా కనపడుతున్నది. ఈ గుడిలో దేవుడు దక్షిణాముఖంగా ఉన్నాడు. తూర్పు, దక్షిణ, పడమ ద్వారాలు ఉన్నాయి ఈ గుడికి. గుడి నక్షత్రాకారంలో నిర్మించబడ్డది. ఇది ఏకకూటాలయం. దీనిలో అంతరాలమని ప్రత్యేకంగా లేదు. అర్ధమంటపానికి 3 వైపుల ద్వారాలు ఉన్నాయి. రంగమంటపంపై 4 స్తంభాలు అందమైన శిల్పాలతో అలరిస్తున్నాయి. 3 ద్వారాల ముందు పైకప్పులో పద్మం, త్రిభుజాకారపు రాళ్లపై మకర తోరణాలు ఉన్నాయి. తూర్పు ముఖ ద్వారం ఉత్తరాశిపై లక్ష్మి ముకులాలతో సజ్జలు ఉన్నాయి. అక్కడి అర్ధమంటపంలో 2 స్తంభాలు ఉన్నాయి. వాటిపై శిల్పాలు లేవు. పైన అడ్డదూలం మీద 3 విభిన్నమైనటువంటి పద్మాలు ఉన్నాయి. అక్కడి పెద్ద స్తంభంపై కొమ్ము వాద్యగాళ్లతో కూడినటువంటి నర్తిస్తున్న స్త్రీ శిల్పం ఉంది. పడమటి ద్వారం ఎడమ స్తంభానికి ఆనుకొని పెద్ద రాయి మీద సింహద్వార, పద్మాల పంక్తి చెక్కి ఉన్నాయి. దక్షిణ ద్వారం అర్ధమంటపం ఎడమవైపు స్తంభం మీద సంజీవని తెస్తున్న హనుమంతుడు, ఏనుగుల ధార, చామరగ్రాయిని శిల్పితమై ఉన్నాయి. గర్భగుడి పడమటి బయటి గోడకు ఆంజనేయుడు, గరుత్మంతుడు తెస్తున్న లింగ శిల్పం కనపడుతుంది. గర్భగుడి ముందు 4 స్తంభాలతో నునుపైన గుండ్రని రాతి వేదికతో రంగమంటపం ఉంది. పైకప్పు అద్భుత శిల్ప విన్యాసంతో అలంకరింపబడి ఉంది. ఒక్కొక్క స్తంభం మీద కోష్టపంజరం భక్తులతోనూ పరిచారికలతోనూ, ఆ పైన బ్రహ్మము, నారాయణుడు, నాట్యకత్తలు, నాగిన్లు, వాటిపై చతురస్రాకార పలకలో నాట్యమో, కోలాటమో, కథాశిల్పము చెక్కి ఉన్నాయి. స్తంభాగ్రంలో చిన్న ముకులాల గుండ్రని శిల, దిమ్మకు 4 వైపులా ఖేచర్లు, సంగీత వాద్యాల శిల్పాలున్నాయి. నాసికా ప్రతిమలు చాలా అద్భుతం. దేవాలయపు మూలమూర్తి భిన్నమై ఉంది. ఈ మూర్తి కుడి చేతిలో శంకు, ఎడ చేతిలో చక్రం, దక్షిణ హస్తం అభయహస్తం, వామహస్తం వరదహస్తం, పక్కన గద పెట్టి ఉన్నాయి. రూపమండనంలో చెప్పిన దాని ప్రకారంగా ఇది వాసుదేవమూర్తి. కొత్త విగ్రహం సింహముఖంతో ఉంది. పాంచరాత్ర క్రియాపాదం ప్రకారం ఇది లక్ష్మీసింహమూర్తి. దేవాలయానికి ఉత్తరాన 40 అడుగుల ఎత్తైన దీపస్తంభం ఉంది. దిగువన పడమటి దిక్కు గుండుకు భైరవుని విగ్రహం చెక్కబడి ఉంది. దానికి ఉత్తరాన చిన్న గుడిలో శివలింగం, గణపతి, దుర్గా విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయానికి భైరవుడు క్షేత్రపాలకుడు. ఈ దేవాలయం రామప్ప దేవాలయానికి మార్గదర్శకంగా ఉందని చరిత్రకారులు అంటారు. ఇక్కడ చెక్కబడిన నాగిని శిల్పం రామప్ప నాగిని శిల్పానికి తేడా స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని శిల్పాల్లో పోలిస్తే ఏది సౌందర్యమైనదో చెప్పడం కష్టం. బెజ్జంకి శిల్పాలు, బెజ్జంకి బొమ్మలు అద్భుత కళా ప్రతిభకు నిదర్శనాలు.